తెలంగాణ భవన్ వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి రఘువర్ధన్ ప్రత్యక్షంగా అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ ఉదయం 11 గంటలకు హాజరు కానున్నారు. ప్రస్తుతం మనం తెలంగాణ భవన్ వద్ద ఉన్నాం. కేటీఆర్ సిట్ విచారణకు హాజరవుతున్న తరుణంలో తెలంగాణ భవన్కు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు, నేతలు అందరూ కూడా ఇప్పటికే చేరుకున్నారు. అటు నార్సింగ్లోని కేటీఆర్ నివాసానికి ఉదయమే హరీష్ రావుతో పాటు ఇతర ఎమ్మెల్యేలు, నేతలు వేరారు. వారందరూ కలిసి ర్యాలీగా తెలంగాణ భవన్కు వస్తున్నారు. నార్సింగ్లోని కేటీఆర్ నివాసం నుంచి ఆ ర్యాలీ కాసేపట్లో, ఆ వాహనాల ర్యాలీ కాసేపట్లో తెలంగాణ భవన్ చేరుకున్నది. తెలంగాణ భవన్లో కేటీఆర్ ముందుగా నేతలతో సమావేశమవుతారు. అందుబాటులో ఉన్న నేతలతో తెలంగాణ భవన్కి ఎవరెవరైతే వచ్చారో ఆ నేతలతో సమావేశమవుతారు. సమావేశమై ఇందుకు సంబంధించిన అంశాలపై చర్చిస్తారు. ప్రత్యేకించి ఫోన్ ట్యాపింగ్ కేసులో 2 రోజుల క్రితం మాజీ మంత్రి హరీష్ రావును సిట్ విచారణ చేసింది. అందుకు సంబంధించిన అంశాలపై ఆరా తీసింది. హరీష్ రావుతో పాటు ఆయన సన్నిహితుల ఫోన్ ట్యాపింగ్, ఆయన అనుచరుల ఫోన్ ట్యాపింగ్ సహా ఇతరత్ర అంశాలకు సంబంధించి సిట్ ఆరా తీసింది. దీంతోపాటు ఇతర అప్పుడున్న ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు ఇతర నేతలకు సంబంధించిన మాట్లాడిన కాల్స్ కావచ్చు, వివరాలు కావచ్చు, వాటన్నింటి గురించి కూడా ఆరా తీసింది. అదే తరహాలో దానికి కొనసాగింపుగా కేటీఆర్ కూడా నోటీసులు ఇచ్చారు. 160 CRPC కింద కేటీఆర్కు సాక్షిగా నోటీసులు ఇచ్చారు. సాక్షిగా నోటీసులు ఇచ్చి ఇవాళ ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ సిట్ కార్యాలయంలో హాజరు కావాలని జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి నోటీసులు ఇచ్చారు. నోటీసుల ప్రకారం కేటీఆర్ ఉదయం 11 గంటలకు హాజరవుతారని కూడా నిన్న మీడియాతో మాట్లాడుతూ చెప్పిన పరిస్థితి ఉంది. అందుకు అనుగుణంగా ఇవాళ మాట్లాడినారు. కాసేపట్లో తెలంగాణ భవన్ చేరుకున్నారు. తెలంగాణ భవన్ చేరుకున్న తర్వాత నేతలందరితో సమావేశమవుతారు. నేతలతో సమావేశమైన తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడతారు. మీడియాతో మాట్లాడి ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్లో ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ బయలుదేరి వెళ్తారు. ప్రస్తుతం తెలంగాణ భవన్ వద్ద చూసుకుంటే నేతలతో పాటు పోలీసులు కూడా భారీగా మోహరించారు. కేటీఆర్ విచారణకు హాజరవుతంలో పోలీసులను భారీగా మోహరించారు. మొన్న హరీష్ రావు విచారణ సందర్భంగా కూడా హరీష్ రావుతో పాటు ఇతర నేతలందరూ కూడా వెళ్లేందుకు ప్రయత్నిస్తే పోలీసులు కొంతమందిని అడ్డుకున్నారు. కేవలం కొంతమందిని మాత్రమే అనుమతించారు. ఇవాళ కొంత ముందస్తు అరెస్టులు కూడా జరుగుతున్నాయి. కొంత రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్లో అందుబాటులో ఎవరైతే కేటీఆర్తో పాటు వస్తారో జూబ్లీహిల్స్ ఏసీబీ కార్యాలయం వరకు వచ్చే అవకాశం ఉందన్న సమాచారం ఉన్న మేరకు కొంతమంది బీఆర్ఎస్ నేతలతో పాటు బీఆర్ఎస్ నేతలను కూడా పోలీసులు ముందస్తుగానే అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ దృష్టిలో పెట్టుకుని కొందరు నేతలు నేరుగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కూడా వచ్చేలా ప్రణాళిక రూపొందించడం మనకు సమాచారం. ప్రస్తుతం ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర నేతలు కావచ్చు తెలంగాణ భవన్కు చేరుకున్నారు. ప్రస్తుతం మనతో బీఆర్ఎస్ విప్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ గారు మొన్న 2 రోజుల క్రితం హరీష్ రావును విచారించారు. అదే క్రమంగా ఇవాళ కేటీఆర్ కూడా నోటీస్ ఇచ్చారు. కేటీఆర్ ఉదయం 11 విచారణకు హాజరు. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏం చెప్తున్నారు? మేము ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసి కేవలం మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నమే తప్ప ఇది కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తప్ప దాంట్లో ఇలాంటి ఒక ఎవిడెన్స్ లేవు, ఇలాంటి దీంట్లో విషయమే లేదు. దాంట్లో కేవలము మున్సిపల్ ఎలక్షన్స్ సమీపిస్తున్న తరుణంలో మరి ప్రభుత్వం పైన అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అవినీతిలో కూరుకుపోయినది. గతం నుండి కూడా మంత్రులకు ముఖ్యమంత్రి మధ్యలో గొడవలు, మంత్రుల మధ్యలో గొడవలు, పంపకాల గురించి గొడవలు, ఎప్పుడు కాంట్రాక్ట్లు డబ్బుల విషయమే తప్ప 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమీ లేదు. ప్రజలు ఆలోచన చేసే సమయంలో, ప్రజలు మరి దీన్ని ప్రశ్నించే సమయంలో ఏరాయన దీన్ని దృష్టి మళ్లించాలనేటువంటి ఒక కార్యాచరణలో భాగంగానే ఈరోజు ఈ రకమైనటువంటి సిట్ ద్వారా నోటీస్ చేయడం, మా పార్టీని హరాస్ చేయడం, మా పార్టీ నాయకులని ఇబ్బంది పెట్టడమే తప్ప ఇలా విషయం ఏమీ లేదని స్పష్టంగా అర్థమవుతున్నది. పొద్దునుండి రాత్రి వరకు కూర్చోబెట్టి మా పార్టీ కార్యకలాపాలు చేసుకోకుండా, ఎలక్షన్స్కి మేము ప్రిపేర్ కాకుండా, మున్సిపల్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి, అన్నీ కూడా మేము జిల్లాల వారీగా కూర్చొని మాట్లాడుకొని కార్యకర్తలను సమేతం చేస్తూ ఉంటే వాటిని దృష్టి మళ్లించడానికి, మమ్మల్ని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి, మమ్మల్ని నిరాశపరచడానికి ఈ రకమైనటువంటి సిట్లు 2 సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉంది. దీన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఇది మొదటి యొక్క స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కాదు. ఇప్పటికీ ఈడీ కేసులని, ఏసీబీ కేసులు అని చెప్పేసి, ఎంక్వైరీ కమిషన్లు అని చెప్పేసి 10ల సంఖ్యలో మరి ఈరోజు చూసుకున్నట్టయితే విద్యుత్ కొనుగోలు నుండి స్టార్ట్ అయితే, మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే, ఫోన్ ట్యాపింగ్ తీసుకున్నట్టయితే, ఫార్ములా ఈ కార్ రేస్ తీసుకున్నట్టయితే, గొర్రెల పంపిణీ కార్యక్రమం తీసుకున్నట్టయితే, మరి చీరల పంపిణీ కార్యక్రమం తీసుకున్నట్టే, ధరణి పోర్టల్ పైన తీసుకుంటుంటే, ఇలా అనేక ఎంక్వైరీ కమిషన్లు వేసి, అనేక మరి సిట్లు వేసి, అనేక ఉన్నటువంటి ఒక ఏసీబీ కేసులు బుక్ చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నమే చేస్తుంది తప్ప. టీఆర్ఎస్ హయాంలో తప్పిదాలు జరిగాయి, అవినీతి జరిగింది, ఫోన్ ట్యాపింగ్ చేశారు కాబట్టి కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు కాబట్టి విచారణ చేస్తాం, విచారణకు ఎందుకు భయపడుతుంది కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తారు. విచారణ లేక లేదు కదా, ఇది హరాస్మెంట్ లేకున్నది. 2 సంవత్సరాల నుంచి విచారణ జరుగుతుంది. ఎక్కడన్నా
2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇక్కడ 5 సంవత్సరాలు డైలీ సీరియల్ లేక నీకు ఇష్టం వచ్చి కలబడ్డప్పుడు ఎంక్వైరీ చేస్తా, మర్చిపోయినప్పుడు మర్చిపోతే ఎన్నికలప్పుడే ఇది గుర్తొస్తుంది కదా మీకు. ఈ మున్సిపల్ పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు ఒకటి, పంచాయతీ ఎలక్షన్ అప్పుడు వచ్చేది ఒకటి, బై ఎలక్షన్స్ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ అప్పుడు ఎక్కువ ఎంక్వైరీ. ఇట్లా కేవలం ఎన్నికల సమయంలోనే హారాస్మెంట్ ఉంది తప్ప మిగతా సమయంలో లేదు. మేము 2 సంవత్సరాల్లో వాళ్ళు చేసింది ఏం లేదుగా చెప్పుకోవడానికి. 2 సంవత్సరాల్లో పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయింది గవర్నమెంట్ అంతా కూడా. అన్ని విధాల వాళ్ళు 100 రోజులు ఇస్తాను 6 గ్యారెంటీలు ఇక్కడ పోయినాయి, 420 హామీలు ఇక్కడ పోయినాయి, 2 లక్షల ఉద్యోగాలు ఇక్కడ పోయినాయి, ఉద్యోగస్తుల బకాయిలు ఇటు పోయినాయి. ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దాన్ని దృష్టి మళ్లించడానికి పదే మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా గుర్తు చేయాల్సిన బాధ్యత మా పైన ఉన్నది. వారి యొక్క కుంభకోణాలు బయటపడుతూ ఉన్నాయి, వారి యొక్క అవినీతి బయటపడుతూ ఉన్నది. వారి యొక్క సొంత ఉప ముఖ్యమంత్రి రద్దు చేసుకున్నాడు కదా కోల్ బ్లాక్లో, 9 కోల్ బ్లాక్ చేస్తున్నాడు. మిగతా 6 కోల్ బ్లాక్లో ముఖ్యమంత్రిగా సొంత బామ్మర్ది ఉన్నాడు, బీజేపీ నాయకులే ఉన్నాయి. దానిపైన సమానం చెప్పాల్సిన అవసరం ఉండగా ఈ దృష్టి మళ్లించడానికి ప్రయత్నం తప్ప ఇంకోటి లేదని స్పష్టంగా తెలియజేస్తాం. ఇది బీఆర్ఎస్ నేతలు చెప్తున్న దాని ప్రకారం చూసుకుంటే సిట్ విచారణ ఏమాత్రం లేదు, కేవలం ఇది వేధింపులు తప్ప ఏం లేదు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికి చేస్తున్నది. ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల సమయంలోనే ఇదంతా చేస్తున్నారు తప్ప ఈ చిత్తశుద్ధి లేదు. రాష్ట్ర ప్రభుత్వం గత 2 ఏళ్లుగా చేసిందేమీ లేదు, చెప్పుకోవడానికి ఏమీ లేకనే ఇదంతా చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ నేతలను ఇబ్బంది పెడుతున్నారు, దృష్టి మళ్లించే చర్యలను పాల్పడుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఆలోచిస్తున్నారు. కాసేపట్లో తెలంగాణ భవన్కు కేటీఆర్తో పాటు హరీష్ రావు ఇతర నేతలు కూడా చేరుకుని ఉన్నారు. ప్రస్తుతం ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు నేతలు కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. నేతలు కూడా వచ్చారు. కాసేపట్లోనే కేటీఆర్ హరీష్ రావుతో పాటు ఇతర నేతలతో కలిసి తెలంగాణ భవన్కు వచ్చిన తర్వాత నేతలతో సమావేశమైన తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడి అనంతరం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్లోని ఏసీబీ కార్యాలయంలో సిట్ విచారణకు హాజరయ్యేందుకు ఇక్కడ నుంచి తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి వెళ్లనున్నారు. కాసేపట్లోనే వారు తెలంగాణ భవన్కు చేరుకుంటారు. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు రఘువర్ధన్.